అసలు ఏమనుకున్నావు నీ గురించి? ఒక్కసారి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు. ఆయన ఇంత ప్రేమించేవాడు ఎవడైనా దొరుకుతాడా నీకు? నా వరకు నా లైఫ్లో ఇదే నా ఫస్ట్ లవ్, నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జయకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ ఒక ప్రివ్యూ వీడియో చూసారు కదా, అలాంటి వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది వాళ్ళ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి, అప్పుడే మీకు ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. మీరైతే 100 లైక్స్ అనేవి కంప్లీట్ అయితే చేయండి. అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తా. ఇంకా సోదంతా పక్కన పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ రేషోస్ అయితే వస్తాయి. మీరు ఏ రేషోలో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ రేషో సెలెక్ట్ చేసుకోండి. నేను FPS వచ్చేసరికి 60 అయితే పెడుతున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది. తర్వాత క్రియేట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆడియో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేయండి. ఓకే, ఇదే అనమాట ఆడియో. కింద ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఆడియో అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సాంగ్ అయితే ప్లే చేసుకోండి. స్టార్టింగ్ ఒక 7 సెకండ్స్ దాకా అయితే డైలాగ్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, 7 సెకండ్స్ దగ్గరకు వచ్చాక డైలాగ్స్ అయితే ఎండ్ అవుతాయి అనమాట. అక్కడ ఒక బుక్ మార్క్ అయితే వేసుకోండి. తర్వాత ఈ మ్యూజిక్ వచ్చినప్పుడు ఒక బీట్ అయితే వస్తుంది అనమాట. ఆ బీట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బుక్ మార్క్ అనేది వేసుకోండి, ప్లే చేసుకుని. ఓకే, ఇక్కడ ఒకటి నేను డెమో పర్పస్తో నేనైతే డైరెక్ట్ బుక్ మార్క్స్ అనేవి వేసేస్తున్నా. మీరైతే ఒకసారి సాంగ్ అనేది ప్లే చేసుకుని సాంగ్ తగ్గట్టు అయితే ఎడిట్ అయితే చేసుకోండి బుక్ మార్క్స్ అనేవి. నేను ఎక్కడ దాకా ఎడిట్ చేస్తాను కాబట్టి ఇంకా రైట్ సైడ్ పార్ట్ అనేది ట్రిమ్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేయండి. ఇప్పుడు ఈ డైలాగ్స్ అనేవి పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను దీనికోసం నోట్ప్యాడ్లో లిరిక్స్ అనేవి కాపీ చేసుకున్నాను, డైలాగ్ లిరిక్స్ అనేవి. ఇప్పుడు నోట్ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఇవి అనమాట డైలాగ్స్ అనేవి. ఇవి నేను కాపీ అయితే చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది, ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్న డైలాగ్స్ అనేవి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇది మన కౌన్సిల్ వద్దు, కట్ చేసేస్తున్నా. ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత వ్యూ వాల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇదే అనమాట ఫాంట్. ఈ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే పెట్టుకోండి. తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొంచెం జూమ్ చేసుకుని మీరు ఈ రకంగా అయితే ఎడిట్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఇక్కడ ఈ లేయర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది అక్కడ, ఈ డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే లిరిక్స్ అనేవి డూప్లికేట్ అయితే అయిపోతాయి. ఇప్పుడు పైన లిరిక్స్ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇందాక కట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దీని కలర్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ అయితే పెడుతున్నా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి మీరైతే ఈ విధంగా ఎడిట్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఈ డైలాగ్స్ రెండు కూడా కాపీ అయితే చేసుకోవాలి. దానికోసం ఈ డైలాగ్స్ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కాపీ 2 లేయర్స్ అని వస్తుంది. మీరు దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ లేయర్స్ అనేవి కాపీ అయితే అయిపోతాయి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే పేస్ట్ 2 లేయర్స్ అని వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 2 లేయర్స్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఇలా మీ సాంగ్ ఎక్కడి వరకు ఉంటే, అంటే మీ డైలాగ్స్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ దాకా అయితే డైలాగ్స్ అనేవి ఉన్నాయి. నేను ఇంకా రైట్ సైడ్ పార్ట్ అయితే ట్రిమ్ చేస్తున్నా. ఓకే, రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేశాక ఇప్పుడు నోట్ప్యాడ్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇంకో లిరిక్స్ అనేవి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు పైన ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకోండి.
ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మనకి ఇది అవసరం లేదు, కట్ చేస్తున్నా. తర్వాత టిక్ చేయండి, కింద ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కట్ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో లిరిక్స్ అనేవి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయితే చేసుకున్నా. కాపీ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మనకి ఇది అవసరం లేదు, కట్ చేస్తున్నా. ఓకే ఓకే, ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇలా మీ సాంగ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు, స్టార్టింగ్ అయితే బుక్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ బుక్ మార్క్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు డైలాగ్స్ అనేవి పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకే, డైలాగ్స్ అన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బుక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో మీద క్లిక్ చేసి వ్యూ వాళ్ళ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ అయితే ఇమేజెస్ లింక్స్ అయితే ఇస్తాం, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఇమేజ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇమేజ్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సెకండ్ బుక్ మార్క్ ఉంది కదా, ఈ బుక్ మార్క్ వరకు ఇమేజ్ అనేది డ్రాగ్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ బుక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బుక్ మార్క్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఇది ఆల్రెడీ యాడ్ చేసాం కదా, ఇది ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి జూమ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడైతే బుక్ మార్క్ ఉందో అక్కడి వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి ఇంకో ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ రకంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ దాకా వచ్చేదాక ఇప్పుడు మళ్ళీ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు ఇవే సాంగ్ లిరిక్స్ కావాలంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తాను, మీరైతే డైరెక్ట్ అక్కడి నుంచి కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లోకి ఎందులో మూవ్ చేసుకోండి. అది ఇంకా డైరెక్ట్ ఈ వీడియోలు చూపించినట్టు మీరైతే ఎడిట్ చేసుకోండి. ఇవి సాంగ్ లిరిక్స్ అనమాట. కానీ అలాగే నేను ఎడిట్ చేసిన వచ్చేసరికి ఇది తెలుగు సాంగ్ అయితే కాదు, ఈ సాంగ్ వచ్చేసరికి సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట ఇలాంటి ఈ సాంగ్తోనే చేయమని. అందుకని చెప్పేసి నేను ఇదే సాంగ్ యూజ్ చేస్తాను. మీరు కావాలంటే తెలుగు సాంగ్ లిరిక్స్ కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్ డైలాగ్స్ అయితే వచ్చినాయి కదా, ఆ డైలాగ్స్ వచ్చేసరికి తెలుగు డైలాగ్సే, కాకపోతే సాంగ్ అనేది తెలుగు కాదు. మీరు కావాలంటే అక్కడి నుంచి ట్రిమ్ చేసుకుని తెలుగు సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లిరిక్స్ అనేవి కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కాపీ చేసుకున్నది ఇక్కడైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఇమేజ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు వచ్చేయండి. తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మనకి ఇది అవసరం లేదు, కట్ చేస్తున్నా. మళ్ళీ అదే ఫాంట్ సేమ్, కలర్ వచ్చేసరికి వైట్ పెట్టుకోండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి జూమ్ చేసుకోండి కొంచెం. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోండి. ఈ విధంగా బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళిపోయి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని షాడో ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇది కూడా ఈ లేయర్ అనేది కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సాంగ్ అయితే ప్లే చేసుకోండి. ఎక్కడైతే ఈ లిరిక్స్ ఎండ్ అయ్యి ఇంకో లిరిక్స్ వస్తున్నాయో అక్కడ రైట్ సైడ్ పార్ట్ రన్ చేసి ఈ లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే పేస్ట్ లేయర్ అని వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేసి ఇంకో లిరిక్స్ అనేవి ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను పేస్ట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ బుక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బుక్ మార్క్ వరకు ఈ లిరిక్స్ పెట్టుకుని రైట్ సైడ్ పార్ట్ రన్ చేసేయండి. ఇంకా తర్వాత ఇంకో లిరిక్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీనికోసం మళ్ళీ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవే అనమాట సాంగ్ లిరిక్స్ నేను కాపీ చేసుకున్నా. కాపీ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు లేయర్ అనేది పేస్ట్ అయితే చేస్తాను. ఎందుకు మళ్ళీ లేయర్ కాపీ చేసుకున్నానంటే నేను ఇప్పుడు బ్యాక్ వచ్చా కాబట్టి నాకు కాపీ లేయర్ అనేది పోతుంది అనమాట. అంటే పేస్ట్ లేయర్ వచ్చింది కదా, ముందు కాపీ చేసుకున్నాం, దానికి పేస్ట్ లేయర్ అని వస్తుంది. కాకపోతే మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ పేస్ట్ లేయర్ అనేది రాదు. అందుకని మళ్ళీ పక్కన ఉన్న లిరిక్స్ కాపీ చేసుకొని
ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను కాపీ చేసుకున్న లిరిక్స్ అనేవి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. మనకి ఇది అవసరం లేదు, కట్ చేస్తున్నా. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైనా కాదు, మీకు నచ్చిన ప్లేస్లో అయితే ఈ లిరిక్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ దాకా అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ లేయర్ పేస్ట్ చేస్తున్నా. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ కట్ చేసుకున్నది ఇక్కడైతే పేస్ట్ చేసా. ఇది కూడా కిందకైతే ఎడిట్ అయితే చేసుకుంటున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఇంకో లిరిక్స్. ఇలా మీరు ఇక్కడ ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇమేజెస్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇక్కడ సాంగ్ లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్కి 2 లిరిక్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ఇమేజ్కి ఒక 2 లిరిక్స్ వస్తాయి. ఇలా మీరు ఒక 6 ఇమేజెస్ అయితే కావాలన్నమాట ఈ వీడియో ఎడిట్ చేయడానికి. నేను ఈ వీడియోలో చూపిస్తాం కోసం నేను ఎడిట్ చేస్తాను. మీరు ఫుల్గా అయితే ఎడిట్ చేసుకోండి. ఓకే, దీనికి ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఎఫెక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఎఫెక్ట్స్ వచ్చేసరికి మామూలుగా సేక్ ఎఫెక్ట్స్ అలాగే ఈ టెక్స్ట్ యానిమేషన్ ఇవి చాలా ఎక్కువ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. దానివల్ల మీకు ప్రీసెట్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పటికి మీకు అయితే వీడియో లెంత్ అయితే అవుతుంది. అందుకని నేను డైరెక్ట్ ప్రీసెట్ లింక్ ఇచ్చాను, XML లింక్ కూడా ఇస్తాను. మీరైతే అది ఇన్పుట్ చేసుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ ఎఫెక్ట్స్ బై TTJ అని ఉంది కదా, ఇదే అనమాట ప్రీసెట్. స్టార్టింగ్ వచ్చేసరికి డైలాగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇది స్టార్టింగ్ డైలాగ్స్ అయితే వస్తున్నాయి కదా, ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ దానికి పేస్ట్ చేసుకోండి. ఇంకా ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది ఇమేజ్ సేక్ ఎఫెక్ట్ అనమాట. అది కాపీ చేసుకుని ఇమేజ్కి పేస్ట్ చేసుకోవాలి. పైన ఉన్నది లిరిక్స్, ఇది కూడా టెక్స్ట్ యానిమేషన్ అనమాట. లిరిక్స్కి టెక్స్ట్ యానిమేషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ డైలాగ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ డైలాగ్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కాపీ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ చేస్తున్న వీడియో దగ్గరికి అయితే రండి. ఇక్కడ సాంగ్ లిరిక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సారీ ఇది కాదు మనం ఎడిట్ చేసేది, న్యూ ప్రాజెక్ట్ ఇదే. ఓకే, ఇక్కడ సాంగ్ లిరిక్స్ అయితే వస్తున్నాయి కదా, దీనికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేదు, చూసుకోవచ్చు మీరు. దీనికి ఎఫెక్ట్ ఇవ్వాలి. దానికోసం ఫస్ట్ మీరు పైన లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మీరు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మీకు యానిమేషన్ వచ్చేసరికి ఏ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కింద ఉన్న లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని మీరైతే ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ చేసుకోండి. అలాగే మీరు సాంగ్ ఎఫెక్ట్స్ అనేవి సాంగ్ లిరిక్స్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఎడిట్ అయితే చేసుకోండి. అంటే స్టార్టింగ్ డైలాగ్ అయితే ఉంది కదా, ఈ డైలాగ్ బుక్ మార్క్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు అయితే పెట్టుకోండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడితో ఎండ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక బుక్ మార్క్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అయితే ఒక బుక్ మార్క్ ఉంది. బుక్ మార్క్కి ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి వేరే ఎఫెక్ట్స్ యూజ్ చేసాం. దానికోసం మళ్ళీ బ్యాక్ రండి. ఎఫెక్ట్స్ బై TTJ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ సేక్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కాపీ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరైతే మీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఎక్కడైతే ఇమేజెస్ అనేవి ఉన్నాయో అక్కడ ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మీరైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా మీ ఇమేజెస్ అనేవి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇమేజ్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇమేజ్ యానిమేషన్ వచ్చేసరికి రకంగా వస్తుంది. ఇక్కడ నుంచి నేను లిరిక్స్ అయితే ఎడిట్ చేయలేదు, అందుకని మీకు పైన లిరిక్స్ అయితే రావట్లా. ఇక్కడైతే లిరిక్స్ అనేవి వస్తాయి. నేను మీకు చూపించడం కోసం నేను తక్కువ లిరిక్స్ అనేవి ఎడిట్ చేశాను, వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ బై TTJ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ పైన లిరిక్స్కి టెక్స్ట్ యానిమేషన్ ఉంది కదా, సాంగ్ లిరిక్స్ టెక్స్ట్ యానిమేషన్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే కాపీ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మీరైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇప్పుడు లిరిక్స్ అనేవి ఉన్నాయి కదా, ఇమేజ్ పైన లిరిక్స్ ఉన్నాయి కదా, ఇమేజ్ పైన లిరిక్స్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే పేస్ట్ ఎఫెక్ట్స్ అని వస్తుంది. మీరైతే పేస్ట్ చేసుకోండి. ఇలా పైన ఇమేజ్ పైన ఉన్న లిరిక్స్ అన్నిటికి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఓకే, పేస్ట్ అయితే చేస్తాను. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు. స్టార్టింగ్ ఇక్కడ డైలాగ్కి యానిమేషన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి బుక్ మార్క్ ఉంది కదా, బుక్ మార్క్ నుంచి మనకి ఇమేజ్కి ఒక సేక్ ఎఫెక్ట్ వస్తుంది. పైన ఏమో ఇమేజ్ పైన టెక్స్ట్ యానిమేషన్ అనేది వస్తుంది అనమాట లిరిక్స్కి. ఈ విధంగా ఇలా మీరు ఫుల్గా అయితే ఎడిట్ చేసుకోండి. నేను మీకు చూపిస్తాం కోసం నేను ఒక 5 లిరిక్స్ ఎడిట్ చేసినట్టుకున్నా, డైలాగ్స్ ఒక 4 ఎడిట్ చేస్తాను. మీరు ఫుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూపిస్తా. దీనికోసం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో అని ఉంటుంది. ఈ వీడియో మీద క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇది వాళ్ళ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా వీడియో సంబంధించి డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే చూసరిపోకుండా లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొస్తా. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.